హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు షాన్విక్ ఫుడ్ ఫ్లేక్స్. ఒకరే ఉన్నప్పుడు చిటికలో రెడీ అయ్యే టేస్టీ సాంబార్ రైస్ తయారీ ఇదే, కేవలం 20 నిమిషాల్లో. దీనికి కావాల్సిన పదార్థాలు: పావు కప్పు కందిపప్పు, పావు కప్పు బియ్యం, 1.5 కప్పు నీళ్లు, సాంబార్కి కావాల్సిన కూరగాయ ముక్కలు ఒక 200 గ్రాములు, సాంబార్ పౌడర్, సాంబార్ ఆనియన్స్. ముందుగా ఒక చిన్న కుక్కర్లో పావు కప్పు కందిపప్పు, పావు కప్పు బియ్యం వేసుకుని బాగా కడిగి అందులో 2 కప్పులు నీళ్లు పోసి పావు టీ స్పూన్ పసుపు వేసి కొద్దిగా నూనె పోసి 3 నుంచి 4 విజిల్స్ వచ్చేదాకా ప్రెషర్ కుక్ చేయండి. ఇంతలో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని వేడి నీళ్లు పోసి నానబెట్టండి. ఇలా 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత ఉడికిన బియ్యం పప్పు మిశ్రమాన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఇందులో కట్ చేసుకుంచుకున్న సాంబార్ ముక్కలు వేసుకుని నేనైతే 4 సాంబార్ ఆనియన్స్, సాంబార్ గుమ్మడికాయ ముక్కలు, ములక్కాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, చిలకడ దుంప ముక్కలు వేసుకున్నాను. ఇంకా మీ దగ్గర ఉన్న కూరగాయ ముక్కలు ఏమైనా వాడచ్చు, కానీ 200 గ్రాముల కంటే ఎక్కువగా ఉండకూడదు. అంత టేస్టీగా ఉండదని గుర్తుంచుకోండి. ఇప్పుడు నానబెట్టిన చింతపండు పులుసులో 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ బెల్లం పొడి వేసి కలపండి. ఇలా మిక్స్ చేసుకున్న సాంబార్ మిక్స్ని పక్కన ఉంచుకోండి. ఇలా మగ్గిన తర్వాత మూత పెట్టి సిమ్లో ఉడికించండి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి ఉడికించండి. ఇప్పుడు ఇందులో కలుపుకున్న సాంబార్ మిక్స్ని వేసి సరిపడే నీళ్లు పోసుకుని కలుపుకుని ఉడికించాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉడికిన తర్వాత రుచికి సరిపడే ఉప్పు వేసుకుని బాగా కలిపి ఇందులో పప్పు బియ్యం మిశ్రమాన్ని వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమం దాంట్లో మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీలో నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా కలిపి 5 నిమిషాలు సిమ్లో ఉంచండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి. చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి దించేయండి. త్వరగా అయ్యే వంట, తినడానికి సూపర్ టేస్టీ. మరి ట్రై చేస్తారా? ఇంగ్రీడియంట్స్ ప్రిపరేషన్ డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేసుకోండి.
ఇలాంటి ఈజీ వంటల కోసం షాన్విక్ ఫుడ్ ఫ్లిక్స్కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ మరియు కామెంట్ చేయడం మర్చిపోకండి.